హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. బాలకృష్ణ తన తనయుణ్ణి దించబోతున్నాడు. సో దీనికి సంబంధించి బాలకృష్ణ గారు అయితే తన గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో భారీ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు. సో అది ఇచ్చిన దగ్గర నుంచి కూడా కొంతమంది టీడీపీ శ్రేణులు కొంతమంది ఏమంటున్నారంటే ఈ అనౌన్స్మెంట్ వచ్చాక జూనియర్ ఎన్టీఆర్కి ఇక చెక్ పెట్టినట్టే అని చెప్పేసి. సో చాలా వరకు టీడీపీ శ్రేణులు కొందరు ఎలా ఉన్నారంటే బాలకృష్ణను అలాగే లోకేష్ని ఓన్ చేసుకున్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ను ఓన్ చేసుకుంటూ లేరన్నమాట. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం తర్వాత దూరంగా ఉంటూ వచ్చాడో ఆయనకి యాక్సిడెంట్ అవ్వడము, ఆ తర్వాత ఇక రాజకీయాలకు నేను పెద్దగా ముందుకు వెళ్ళను అని ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని వెనకడుగులో ఉండడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీకి మద్దతుగా నిలబడడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇక జూనియర్ ఎన్టీఆర్ అవసరం తీరిపోయింది అన్నట్టుగా టీడీపీ బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ని కొద్దిగా సైడ్ చేసేసారు. ఆయన కూడా సైడ్ ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఎవరిని ఎప్పుడు ఎలా వాడతారు, ఎలా పక్కన పెడతారు అనేది జూనియర్ ఎన్టీఆర్కి అప్పుడు క్లారిటీ వచ్చింది. ఆయన ప్రచారం చేసినప్పుడు ఆయన వయసు కనీసం 30 years కూడా ఉండవు. సో ఇప్పుడు చూసుకుంటే ఆయన వయసు 40కి దగ్గరకు వచ్చాడు. ఐ థింక్ 40 అనుకుంటా. సో ఇది ఉన్న పరిస్థితి. సో ఇలాంటి దాన్ని బట్టి బేస్ చేసి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ కావాలని దూరం పెట్టింది అనేది కొంతవరకు క్లారిటీ వచ్చింది. అయితే దీంట్లో భాగంగా బాలకృష్ణ గారు గత కొద్ది కాలంగా జూనియర్ ఎన్టీఆర్ని తన ఈవెంట్స్కి పిలవట్లేదు, సరిగ్గా జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పటికీ చూడట్లేదు అని చెప్పేసి బయట అయితే ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో. సో ఈ విధంగా వీళ్ళ మధ్య ఒక రైవలరీ అనేది అలా సమాంతరంగా సాగుతూ వెళ్ళిపోతుంది. దీంట్లో బాలయ్య ఫ్యాన్స్ బాలయ్యకు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్కి ఉన్నారు, ఇద్దరికి కలిపి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మొదట్లో అయితే ఇద్దరు ఫ్యాన్స్ కలిపే ఉండేవారు, కానీ తర్వాత బ్రేక్ అనేది వచ్చింది. సో ఇప్పుడు గమనించి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఈ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్కి కూడా రాలేదు. సో ఆయన రాకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ని పిలవలేదా, ఆయనకు ఆహ్వానం అందలేదా, అసలు ఏం జరిగింది అని పెద్ద చర్చే వచ్చింది. కాకపోతే బాలకృష్ణ గారు వేరే విధంగా ఆలోచిస్తున్నారు, తన తనయుడి విషయంలో దృష్టి పెట్టి వీళ్ళకి కావాలనే ప్రయారిటీ తగ్గిస్తున్నారు అని చెప్పేసి ఇంటర్నల్గా కొన్ని అయితే ఉన్నాయి విషయాలు. సో దాన్ని బట్టి చూస్తే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిచిన మాట వాస్తవమే, కానీ ప్రతిదీ కూడా బాలయ్య గారు అయితే వెళ్ళి పిలిచేది లేదు. దీనికంటూ ఒక కమిటీ ఉంది. సో ఆ కమిటీ అందరికీ ఆహ్వానాలు ఇస్తుంది. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆహ్వానం అయితే వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దీనికి హాజరవుతాడా లేదా అనేది మరో ప్రశ్న వచ్చింది. చూస్తే హాజరు అవ్వలేదు. సో జూనియర్ ఎన్టీఆరే బాలకృష్ణ గారి ఆహ్వానాన్ని కాస్త తోచిపుచ్చాడు, ఆయన కాస్త అగౌరవపరిచినట్టే కదా అనే వాదన కూడా వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే నిజానికి ఈరోజు September 2 జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ బర్త్డే. సో ఆ బర్త్డేకి సందర్భంగా ఆవిడతోటి కర్ణాటక ఒక శ్రీకృష్ణ మఠ అని చెప్పేసి కర్ణాటకలో ఒక మఠానికి వెళ్ళారు. అక్కడ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. రిషబ్ శెట్టి అలాగే సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీళ్ళందరూ కలిసి దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సో ఇవన్నీ చూస్తే ఈ ఈవెంట్ ఎగ్గొట్టడానికే జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళుంటాడు, నిజానికి ఈవెంట్కి రావడం ఆయనకి ఇష్టం లేదన్నట్టు కూడా వచ్చాయి వార్తలు. కాకపోతే ఇదే రోజు బర్త్డే ఉండటము, సో దానికి తగ్గట్లుగా వెళ్ళాల్సి రావడం ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ని మొదటి నుంచి కూడా దూరం పెడుతూ వస్తున్న బాలయ్య గారు ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే రాజకీయాల్లో ఎలాగూ లోకేష్ వచ్చి దాదాపు చెక్ పెట్టినట్టు అయింది. ఎన్టీఆర్కి వారసుడు అంటే ఎన్టీఆర్ రాజకీయ రంగానికి వారసుడు ఇక లోకేషే కానీ జూనియర్ ఎన్టీఆర్ కాదు అన్న వాదన వచ్చింది. ఎందుకంటే లోకేష్ అయినా మనవడే, అలాగే జూనియర్ ఎన్టీఆర్ అయినా మనవడే. సో ఇద్దరు మనవల్లే. సో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. కాకపోతే చంద్రబాబు గారి కొడుకుగా లోకేష్కు ఆ సీఎం కొడుకుగా ఉండే వాల్యూ వేరు కాబట్టి ఆయనను ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఒక పార్టీకి సంబంధించి వారసుడిగా అదేవిధంగా భవిష్యత్ సీఎంగా కూడా చూస్తూ వస్తున్నారు. సో ఈయనకు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ లేకుండా ఆయన ఇమేజ్ని తగ్గించడానికి కొంతమంది నాయకులు మాట్లాడుతూ వచ్చారు. అయితే కేవలం రాజకీయాల్లోనే కాదు, సినిమా రంగంలో కూడా ఎన్టీఆర్ వారసుడిగా అడుగుపెట్టి ఆయన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఏ ఇమేజ్ అయితే ఉందో దానికి గండి కొట్టి ఇటువైపు మరల్చుకోవడానికి రంగం అయితే సిద్ధం చేశారు ఇటువైపు బాలకృష్ణ గారు, ఆ టీడీపీ శ్రేణులు. సో వాళ్ళే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాటలను చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఏం ప్లాన్ చేశారు ఏంటి అని. మోక్షజ్ఞ గారు త్వరలో సినిమాల్లోకి ఇక రాబోతున్నారు. 3 నెలల్లో ఆయన సినిమా స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ సినిమాకి గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, అదేవిధంగా మిగతా విషయాలు కూడా టెక్నికల్ విషయాలు ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. సో ఒక మంచి కాంబోలో తీసుకురావాలనేది ఈ సినిమాకి సంబంధించిన ప్రతిపాదన. అద్భుతమైన కాంబోతో లాంచ్ చేసి ఒక మొత్తం లాంచింగ్లోనే బ్లాస్ట్ చేయాలనేది వీళ్ళ కాన్సెప్ట్. ఎలాగైతే రామ్ చరణ్ గారి లాంచింగ్ జరిగిందో, పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మహేష్ బాబు గారు వీళ్ళ లాంచింగ్లన్నీ కూడా భారీ స్థాయిలోనే జరిగాయి. ఆ టైంలో ది బిగ్గెస్ట్ డైరెక్టర్స్ వాళ్ళు. సో అదే పద్ధతిలో తీసుకురావాలి అనేది కాన్సెప్ట్. అయితే తీసుకురావడం ఓకే, కాకపోతే జూనియర్ ఎన్టీఆర్కి చెక్ పెడతాడు అని చేస్తున్న వాదన ఏదైతే ఉందో ఇది కొద్దిగా
సత్యదూరంగా కనపడుతుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి చెక్ పెట్టేంత ఇమేజ్ మోక్షజ్ఞ ఇండివిజువల్గా సంపాదించుకుంటాడా? ఎందుకంటే కొన్ని జనరేషన్స్లో మూడవ తరం వారసులు ఆడియన్స్ని ఆకట్టుకొని పేరు నిలబెట్టింది చాలా చాలా తక్కువ. మూడో తరం వారసులు వచ్చిందే ఈ 2 ఏఎన్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి గతంలో చాలామంది వచ్చారు. కానీ ఏఎన్ఆర్ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసులు నాగ చైతన్య గారు కొద్దిగా నిలబడగలిగారు. కానీ ఆయన పూర్తి స్థాయిలో ఏఎన్ఆర్ పేరుని కానీ నాగార్జున పేరుని కానీ నిలబెట్టేంత స్టామినా అయితే ఇప్పటిదాకా చూపించలేదు. నటుడిగా ఆయన కొద్దిగా స్టాండ్ అయ్యారు, ఓకే, మంచి పాత్రలు చేస్తున్నారు, అంతవరకు ఇమేజ్ ఓకే. ఇంకా చెప్పాలంటే టైర్ 2 అని మనం ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమా జర్నలిస్టుల సర్కిల్లో ఉపయోగించే పదజాలంలో మాట్లాడుకోవాలంటే టైర్ 2, టైర్ 1 ఈ విధంగా హీరోస్ ఉన్నారు కదా, టైర్ 3 ఇట్లా. సో టైర్ 2 కేటగిరీలోనే ఇంకా ఉన్నారు. ఎందుకంటే నిజానికి ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ బర్త్డే. సో ఆ బర్త్డేకి సందర్భంగా ఆవిడతోటి కర్ణాటక ఒక శ్రీకృష్ణ మఠ అని చెప్పేసి కర్ణాటకలో ఒక మఠానికి వెళ్ళారు. అక్కడ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. రిషబ్ శెట్టి అలాగే సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీళ్ళందరూ కలిసి దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సో ఇవన్నీ చూస్తే ఈ ఈవెంట్ ఎగ్గొట్టడానికే జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళుంటాడు, నిజానికి ఈవెంట్కి రావడం ఆయనకి ఇష్టం లేదన్నట్టు కూడా వచ్చాయి వార్తలు. కాకపోతే ఇదే రోజు బర్త్డే ఉండటము, సో దానికి తగ్గట్లుగా వెళ్ళాల్సి రావడం ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ని మొదటి నుంచి కూడా దూరం పెడుతూ వస్తున్న బాలయ్య గారు ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే రాజకీయాల్లో ఎలాగూ లోకేష్ వచ్చి దాదాపు చెక్ పెట్టినట్టు అయింది. ఎన్టీఆర్కి వారసుడు అంటే ఎన్టీఆర్ రాజకీయ రంగానికి వారసుడు ఇక లోకేషే కానీ జూనియర్ ఎన్టీఆర్ కాదు అన్న వాదన వచ్చింది. ఎందుకంటే లోకేష్ అయినా మనవడే, అలాగే జూనియర్ ఎన్టీఆర్ అయినా మనవడే నాగ చైతన్య గారు. సో ఇది పరిస్థితి. అదేవిధంగా ఇటువైపు చూసుకుంటే నందమూరి ఫ్యామిలీలో కూడా మూడవ తరం వారసుడు నిలబడిపోయింది ఎవరయ్యా అంత స్టార్గా అంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్. దాదాపు 60 మంది వచ్చి కనుమరుగైపోయారు. ఈ మధ్య కాలంలో కూడా ఇంకొక ఆయన సినిమా తీశారు, చైతన్య కృష్ణ అనుకుంటా. సో అట్లా కొంతమంది వస్తున్నారు పోతున్నారు, తర్వాత మళ్ళీ ఎప్పుడో కనిపిస్తారు. ఇక కొంతమంది కళ్యాణ్ రామ్ కావచ్చు, అదేవిధంగా తారకరత్న కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చినా సరే ఏదో సోసోగా వెళ్ళిపోతూ ఉంది. సో ఇటువంటి స్ట్రాంగ్గా మూడవ తరం వారసుడు నిలబడ్డ జూనియర్ ఎన్టీఆర్ని ఢీ కొట్టి ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే బాలయ్య గారు వేసిన ప్లాన్ సరిగ్గా అమలవుతుందా? నిజానికైతే ఒకవేళ ఇది ప్లాన్ కాకపోయినా ఆయన నటుడు అయ్యేవాడే కదా. బాలయ్య గారి వారసుడు తిరిగి ఆయన నటవారసత్వాన్ని తీసుకొని నటుడు అవ్వాల్సిందే, మళ్ళీ సినిమాలు చేయాల్సిందే. అలా మనం ఆ నెపో కిడ్స్ని లేకపోతే నెపోటిజంని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. మన దగ్గర ఏంటంటే మనం ఆరాధించే సీనియర్ నటులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ వారసులు వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఆరాధించడం అనే ఒక పద్ధతి మన దగ్గర ఉంది. సో ఇది మంచిదా చెడ్డదా అంటే కొన్ని సందర్భాల్లో మంచిగా కనపడుతుంది, కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు, చెడ్డగానే కనపడుతుంది. ఎందుకంటే అనేక మంది బయట నుంచి వచ్చే వాళ్ళకి కొద్దిగా ఈ విషయంలో అవకాశాలు అందుకోవడంలో ఇబ్బందులు పడడం, వీటన్నిటి వల్ల ఈ నెపోటిజం అనే దాని మీద ఒక వ్యతిరేకత అయితే వస్తూ వచ్చింది. సరే మన దగ్గర అయితే ఏంటంటే ఎవరైతే నెపోటిజంతో వచ్చినా సరే వాళ్ళు అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకునే వాళ్ళు అయ్యి ఉండటంతో ఫ్యాన్ బేస్ కూడా అదేవిధంగా పెరుగుతూ వచ్చింది. ఒకసారి నాని గారే అన్నారు, నెపోటిజంని ఆడియన్సే ఎంకరేజ్ చేస్తారు. నాని ఫస్ట్ సినిమాకి ఎంతమంది వచ్చి చూశారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు ఫస్ట్ సినిమాకి ఎంతమంది వచ్చి చూశారు అని చెప్పేసి మాట్లాడితే నిజమే, రామ్ చరణ్ గారికి నాని ఫస్ట్ సినిమా కన్నా 20 రెట్లు ఎక్కువ మంది వచ్చారు, అది వాస్తవమే. కాకపోతే వాళ్ళకి నచ్చాడు, మొత్తానికి ఆ నటుడు కొద్దిగా నచ్చి చివరికి ఆయన ఇమేజ్ని ఆయన నిలుపుకోగలిగాడు. ఆయనలో అనేక కోణాలు వీళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. సో అటువంటి జరిగినప్పుడు ఇక టాలెంట్కి ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు నందమూరి వంశం నుంచి ఇంతమంది హీరోలు వచ్చినా నిలబడలేకపోయారు అంటే కారణం స్కిల్సే కదా. స్కిల్స్ ఉన్న వాళ్ళే నిలబడతారు. సో ఈయన స్కిల్స్ ఏంటనేది ఇప్పటిదాకా తెలియదు. సో ఇప్పుడు బయటకు వస్తుంది కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది.